ఏదైతే ఈరోజు సంక్రాంతి పండగని అంగరంగ వైభవంగా మనందరం కూడా ఎలా అయితే జరుపుకున్నామో అలాగే ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విద్యా రోజున అధికారిక కార్యక్రమంగా చేయాలని ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది ఈ కోరిక. మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేము అందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉంటాం. చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగల లిస్టులో చేర్చడం జరిగింది. ఏదైతే ఈ నెల 20వ తారీఖు జరగబోతున్న ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా కూడా అధికారిక కార్యక్రమంలాగా ఎలా అయితే సంక్రాంతిని మనం అంగరంగ వైభవంగా చేశామో అదేవిధంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం. దీనిలో గుడి ఎవరైతే ఉన్నాయో ప్రతి మండలంలో గ్రామంలో ఎక్కడైతే కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నీ కూడా ఈ పండక్కి సంసిద్ధం కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందో ఈ జీవోనే నిదర్శనం, రేపు జరగబోయే పండగే నిదర్శనం అన్న సంగతి కూడా నేను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, ఆయన త్యాగం ఎప్పుడూ మరవలేంది. తెలుగు ప్రజల అభ్యున్నత కోసం, తెలుగు ప్రజల గౌరవం కోసం తన ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఒక గొప్ప స్మృతివనం కట్టాలని మీ ముఖ్యమంత్రి గారిని అడిగితే సహృదయంతో ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అభిమానులు అందరి చేత ఏర్పాటు చేయబడిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాలు కేటాయించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 125వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే మార్చి 16వ తారీఖున ఎలాగైనా సరే 58 రోజుల దీక్షకి ప్రతీకగా 58 అడుగుల విగ్రహావిష్కరణ కూడా చేయాలనే పట్టుదలతో అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక ట్రస్ట్ ముందుకొచ్చి ట్రస్ట్కి ప్రభుత్వం ఇన్ని అండదండలుగా ఉంటూ ట్రస్ట్కి 6.8 ఎకరాలు ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల మీద ఉన్న ప్రేమ ఎంత అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఇన్ని కార్యక్రమాల్లో మన అందరం కూడా తెలుసుకొని చేసుకున్నాం. మరి ఇంకొక విషయం మీ అందరికీ తెలుసు, పెనుగొండ అమ్మవారి ఎక్కడైతే జన్మస్థలం ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి వాసవి పెనుగొండగా పెట్టాలని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం. ఆ ఊరు పేరు మార్చండి సార్, మాకు వాసవి పెనుగొండగా మాకు అవకాశం ఇవ్వండి సార్ అని ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టని పరిస్థితి. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజల పరిపాలనని, ప్రజలు మెచ్చే పరిపాలన చేసే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి సహకారంతో వాసవి పెనుగొండ జీవోని కూడా తీసుకురాగలిగామంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం యొక్క నిర్దిష్టమైన పాలనకి నిదర్శనమని, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారికి,
చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాసవి పెనుగొండగా మారుస్తామని హామీలతో చెప్పలా, అది మేనిఫెస్టోలో కూడా మేము పెట్టలా. కానీ ఎక్కడైతే ఆర్యవైశ్యులు కోరుకున్నారో దాన్ని నెరవేర్చాలనే ఒకే ఒక్క దృక్పథంతో GOMS నెంబర్ 521తో వాసవి పెనుగొండను కూడా తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే రేపు 20వ తారీఖు మాఘశుద్ధ విధియ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దుదాం. అందరి అధికారులకి, అందరి నాయకులకి ఇన్విటేషన్లు పంపుదాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అది మన బాధ్యత. ఈరోజు కూటమి ప్రభుత్వం మనకి ఏ విధంగా అయితే న్యాయం చేసిందో దానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కావున ప్రజలందరూ కూడా ఈ జరగబోయే ఆత్మార్పణ దినోత్సవ అధికారిక కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ, కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాలందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా ఉదయం తెల్లవారులే ఎలా అయితే మనం 102 కలశలతో ఊరేగింపుగా వెళ్ళి కలశ పూజలు చేస్తామో, అన్నదాన కార్యక్రమాలు చేస్తామో, పూజలు హోమాలు చేస్తామో, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను కూడా ఇన్వైట్ చేసి ప్రభుత్వం తరపున అన్ని రకాల నాయకుల్ని కూడా మీ అందరూ కూడా ఇన్వైట్ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించిన జీవో కాపీలు అన్నీ కూడా మీ అందరికీ పంపడం జరుగుతుంది. అధికారులందరికీ ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆర్యవైశ్యుల ఇచ్చిన గౌరవాన్ని మనందరం కూడా కాపాడుకొని ఈ కూటమి ప్రభుత్వానికి, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి ప్రజలకి దగ్గర చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రణాళికలు చేశారు. తద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి 125వ జయంత్యుత్సవం పొట్టి శ్రీరాములు గారు మార్చి 16 తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతామో కూడా మీ అందరి ముందు పెడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.